మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ముస్లిం నేతలు. హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించేందుకే తెలంగాణకు చెందిన పాస్టర్ చిలకా ప్రవీణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని, ఇలాంటి వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని నెల్లూరులోని చిన్నబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక ముస్లిం నేతలు. తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా మహ్మద్ ప్రవక్తపై దుష్ప్రచారం చేసిన పాస్టర్ ప్రవీణ్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ పోలీసులను కోరారు. ఈ సందర్భంగా మైనారిటీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఏమాత్రం చరిత్ర తెలియకుండా మహ్మద్ ప్రవక్తపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ముస్లింలను టార్గెట్ చేసి యూట్యూబ్ లో ఫేమస్ అయ్యేందుకే పాస్టర్ ప్రవీణ్ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, అతనిపై పోలీసులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు నెల్లూరు నగరం 1 పోలీస్ స్టేషన్కి నెల్లూరు నగరంలో ఉన్న ముస్లింలందరూ పార్టీలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా 1 ఏదైతే తెలంగాణకి సంబంధించిన యూట్యూబర్ పాస్టర్ చిలుక ప్రవీణ్ మీద కేసు పెట్టడం జరిగింది. ఒరే చిలుక ప్రవీణ్, నీకు చరిత్ర తెలియకుండా ఇస్లాం చరిత్ర మీద, ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క చరిత్ర మీద నువ్వు యూట్యూబ్లో వీడియో వదలడం ఇది చాలా దుర్మార్గం. నీ ఉద్దేశం ఏంది? ఇటు ముహమ్మద్ ప్రవక్తకి మరియు రాముడు గారికి ఇద్దరికి నువ్వు తేడా ఏతని చూపించడం నువ్వు అనుకుంటున్నావా, లేక హిందూ ముస్లింలలో నువ్వు ఒక క్రైస్తవుగా వీళ్ళ మధ్య గొడవలు సృష్టించడానికి పెడుతున్నావా? ఈరోజు ప్రపంచంలోనే మహాప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు, ఆయన యొక్క భార్యల మీద చరిత్ర తెలియకుండా చెప్పడం ఇది చాలా దుర్మార్గం. ఏదైతే ప్రపంచంలో అశాంతి నెలకొన్న యొక్క సందర్భంలో, ఆ యొక్క సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్తగా అనుగ్రహించినప్పుడు అదే యొక్క సౌదీ అరబ్ లో ఎవరైనా ఇండ్లలో ఆడబిడ్డ పుడితే సజీవంగా సమాధి చేసే యొక్క సందర్భం ఆ రోజుల్లో ఉండింది. అలాంటి సందర్భంలో ఆయన ప్రవక్తగా ఉండి ఎవరైతే భర్త చనిపోతారో ఆ యొక్క ఆడబిడ్డని సజీవ దహనం చేసే యొక్క ఆచారం అరబ్ దేశంలో ఉండింది. ఈ ఆచారాల్ని నిర్మూలించాలని, మహిళలు ఆడబిడ్డల్ని గౌరవించని, వారి యొక్క గౌరవం పెంచాలని, భర్త చనిపోతే ఆ యొక్క ఆడబిడ్డని ఊరు నుంచి తరిమేయడము, లేకపోతే కాల్చేయడము, చంపేయడము, ఇలాంటి ఆచారాలు ఆ కాలంలో అరబ్ దేశంలో ఉండింది. అలాంటి యొక్క ఆచారాలని నిర్మూలించడానికి ఏదైతే ముహమ్మద్ ప్రవక్త గారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఎవరైతే చనిపోతారో అలాంటి యొక్క భార్యల్ని పెళ్లి చేసుకునే యొక్క ఆచారం మొదలు పెట్టింది ముహమ్మద్ ప్రవక్త. అంటే ఈ ప్రపంచంలో మహిళల్ని గౌరవించాలి, భర్త చనిపోయిన మహిళల్ని మనం ఆదరించాలి, వారి యొక్క బాధ్యత మా మీద ఉంది అని సమాజాన్ని తెలియపరచడానికే ఆ యొక్క కార్యక్రమము, ఆ యొక్క పెళ్లి చేసుకున్నారే తప్ప ఇంకో ఆలోచన లేదు. నువ్వు యూట్యూబ్ లో చెప్తావు, వ్యభిచారాన్ని దీనికి నువ్వు అండగడతావు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. నీ మాటలని నువ్వు వాపసు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం, పోలీసులు కోరుతున్నాం, ఈ చిలుక ప్రవీణ్ మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మన చిట్టి చివర ముహమ్మద్ ప్రవక్త గురించి దురదృష్టంగా మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే ముహమ్మద్ ప్రవక్త గారు ఆయన చరిత్ర ఆ పాస్టర్కి కూడా తెలుసు. ఎందుకంటే అతను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అతను నడిపిస్తున్నాడు, రోజుకొక వీడియో ఖచ్చితంగా పెడుతున్నాడు. అతను తెలిసి కూడా ముహమ్మద్ ప్రవక్త గురించి ఆ వ్యాఖ్యలు చెప్పడం చాలా దురదృష్టం. అందుకని మేము ఖండిస్తున్నాం. అది ఏంటంటే అది ముహమ్మద్ ప్రవక్త గారు 95 సంవత్సరాల వయసులో ఒక అమ్మాయి 25 వయసులో ఉన్న అమ్మాయికి పెళ్లి చేసుకున్నారని అబద్ధాల ప్రచారం చేయడం జరిగింది. ఆయన జీవించింది 63 సంవత్సరాలు ముహమ్మద్ ప్రవక్త గారు. ఆయన పెళ్లి చేసుకున్న భార్య ఖదీజా రజియల్లాహు అన్హా వయసు 40 సంవత్సరాలు. ముహమ్మద్ ప్రవక్త గారు అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు. అయితే
మొహమ్మద్ ప్రవక్త ఆయన వయసు నుంచి 15 సంవత్సరాలు ఎక్కువ ఖతీజా రజుల్లా వయసు కూడా. ఖతీజా రజుల్లాకి ఆయన భర్త చనిపోయి ఉంటే మొహమ్మద్ ప్రవక్త గారు ఆయన చేసుకున్నారు. అది తెలుసుకుండా ఆయన మాట్లాడగడు. కానీ అతను మేము మాత్రం ఖండిస్తున్నాం. అయితే అతని పైన మన నెల్లూరులో వంటంలో కేసు పెట్టడం జరిగింది. నీకు అవసరం లేదు. అది మన ప్రవక్త మొహమ్మద్ గారి గురించి నువ్వు మాట్లాడడం మాత్రం అది తప్పు. ఇది మాత్రం మేము ఖండిస్తున్నాం. ఖబర్దార్. మన ప్రవక్త హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త. ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో శాంతి అనేది, ఇస్లాం అనేది పేరే శాంతి. ఆయన స్థాపించి ఈ ప్రపంచంలో ఆయన శాంతిని నెలకొల్పుతుంటే ఆయన మీద నువ్వు చెప్పేది వాస్తవమైన చెప్తే ఏదో మనం సరేలేరా వాస్తవం చెప్పామని అనుకుంటాం. అరే చిలుక, నువ్వు చిలుక మాటలు మాట్లాడుకోవాలి నీ భార్య దగ్గర. ఎట్లా మన ప్రవక్త మీద ఈ చిలక పలుకులు చేయదామంటే ఇది చాలా దారుణం. ఏదో ఆ సనాతన ధర్మాన్ని కాపాడతానని కొత్తగా వచ్చాడు పిచ్చోడు పవన్ కళ్యాణ్. వాడు చెప్తే ఏదో ఆయన చెప్తే సరేలే ఏదో పిచ్చోడు చెప్పాడు అనుకుంటాం. నువ్వు క్రిస్టియన్ అయిపోయి నువ్వు వచ్చి మా ప్రవక్త మీద చెప్పడం ఇది చాలా చాలా బాధాకరం. నీ మీద ఎఫ్ఐఆర్ చేసి ముందు అరెస్ట్ చేయాలా. ఎందుకంటే నువ్వు తెలిసి చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకసారి కానీ ఇట్లా యూట్యూబర్లు కానీ ఎవరైనా కానీ ఏ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎవరైనా కావచ్చు, మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మన ప్రవక్త కానీ మన ముస్లింల మీద కానీ మసీద్ మీద ఇంకొకసారి ఆంధ్రాలో ఎక్కడైనా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో న్యాయపరంగా మీ మీద పోరాటం చేస్తామని ముస్లిం సంఘాలు అందరం కలిసి ఈ రోజు వంటం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేపిస్తున్నాం. ఇంకొకసారి కానీ ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, ఇండియాలో ఎక్కడ జరిగినా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే లేదని గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళ మీద అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. చిలుక ప్రవీణ్ అనే యూట్యూబర్ తెలంగాణ వాసి. అతను మొహమ్మద్ ప్రవక్త గారి గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఏదైతే మొహమ్మద్ ప్రవక్త గారు 95 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల అంటే భర్త చనిపోయిన ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. అసలు చరిత్ర తెలుసా అతనికి? ఖురాన్ ఎప్పుడైనా చదివాడా? మొహమ్మద్ ప్రవక్త గారు చనిపోయింది 63 సంవత్సరాలకి ఆయన చనిపోయారు. ఆయన ఒక భర్త చనిపోయిన మహిళని పెళ్లి చేసుకున్న మాట వాస్తవం. కానీ ఈయన వయసు కంటే పెద్ద వయసు గల ఖతీజా రజియల్లాహు తఆలాని పెళ్ళాడాడు. ఇవాళ మన భారతదేశ వ్యాప్తంగా చూస్తుంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముస్లింలని ఏదైనా టార్గెట్ చేసి ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసేస్తే అది పెద్ద హైలైట్ అయిపోవచ్చు, మనం భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తులుగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పే భావనతో చరిత్రను కూడా వక్రీకరించి వాళ్ళకి తెలిసి తెలియనట్టు మాటలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. అరే చిలుక, అసలు నీకు ఏం తెలుసురా? అసలు మొహమ్మద్ ప్రవక్త గారు ఎంత గొప్ప వ్యక్తి తెలుసా నీకు? ఏదన్నా ఉంటే నీ మతం గురించి నువ్వు మతం ప్రచారం చేసుకో, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఈ భారతదేశం సెక్యులర్ దేశం. మన రాజ్యాంగం కల్పించింది హక్కు. ఎవరు మతాన్ని వాళ్ళు స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. నీ పని నువ్వు చేసుకోకుండా ఇతర మతాల్లో ఎందుకు రైలు పెడుతున్నావు? అంటే మోడీ గారి దగ్గర ఏదైనా బహుమానం పొందాలని ఆలోచిస్తున్నావా? అసలు బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి ఎదవులు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా ఇదే, ముస్లింని టార్గెట్ చేయడం, ఏదో ఒకటి చెప్పేయడం, కొంచెం హైలైట్ అయిపోవడం, వీళ్ళొక ఇదే వృత్తిగా భావిస్తున్నారు. దీనికి తోడు బీజేపీ వారు కూడా ఇలాంటి పని చేసే వాళ్ళకి సహకరించడం. ఎక్కడైనా సరే సుమోటో కింద ఇలాంటి ఒక మతాన్ని టార్గెట్ చేసి ఎవరైనా సరే, అది ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఇతర మతస్థులని ఏదైనా మాటలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే సుమోటో కింద కేసు చేపట్టి మళ్ళీ కనీసం వాళ్ళని రిమాండ్ అయినా పంపించాలా, అరెస్ట్ చేయాలా? ఎక్కడ జరగటం లేదు. అందువల్లే ఈ మతాల మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ యూట్యూబర్లు కానీ ఇతరులు కానీ ఒక గొప్ప వ్యక్తులుగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో దరిద్రపోయినటువంటి చేష్టాలు చేస్తూ తిరుగుతున్నారు. వెంటనే ఎవరైతే చిలుక ప్రవీణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన యాక్షన్ తీసుకోవాలా. తెలంగాణ ప్రభుత్వం వెంటనే వాడు ఎక్కడున్నా సరే వాడిని పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయాలా. దానికోసం మేము కూడా నెల్లూరులోనే 1 పోలీస్ స్టేషన్లో చిలుక ప్రవీణ్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రవీణ్ని అరెస్ట్ చేసే వరకు, ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశాడో
అసలు మొహమ్మద్ ప్రవక్త గారు చనిపోయింది 63వ ఏట. 95 సంవత్సరాలు యాడ్ నుంచి బతికేటరా, నీకేం తెలుసురా? తెలిసి తెలియని వాగుడు వాగుతూ ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి చెత్త చేష్టలు చేసి నీ యూట్యూబ్ ఛానల్ని పెంచుకోవాలని చూస్తే అది మట్టు జరగదు. ఖచ్చితంగా చెప్తున్నా, నీ ఫోన్ ఆఫ్లో ఉందిరా, నీ ఫోన్ ఆన్లో పెట్టుకో, నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ముందుగా ప్రతి ఒక్కరికి చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ఎవరు కూడా ఏ మతాన్ని ఉద్దేశించి మాట్లాడినా అది తప్పే. దానికి ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం వీడిపైన యాక్షన్ తీసుకోవాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.